దోశ ఎలా ఉంది? సూపర్. చట్నీ ఎలా ఉంది? హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే నేను ట్రావెల్, ఆర్గనైజింగ్, కుకింగ్ అలా చాలా వాటి మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒకసారి నా వీడియోస్ అన్నీ చూసి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంతవరకు అర్థమైంది కదా. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఉల్లిపాయ, టమాటా కోసుకున్నాను. దాని తర్వాత జీలకర్ర, ఆవాలు కళాయిలో వేసుకున్నాను అనమాట. ధనియాలు కూడా వేసుకోవాలి. అలాగే కాస్త మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇవి వేగుతుండగా అప్పుడు మనం కాస్త 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా. సో అన్నీ బాగా వేగుతున్నాయి కదా. ఇలా చిటపట్లాడుతూ సౌండ్ వస్తూ ఉంటే భలే సరదాగా ఉంటుంది కదండి. దీంట్లో 2 వెల్లుల్లి వేసుకుందాము. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఉల్లిపాయల్ని కాస్త వేపుకుందాం అండి. ఎందుకంటే కాస్త ఉల్లిపాయలు ఆ పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోలు వేసుకోవడం బాగుంటుంది. సో ఇక టొమాటోలు కూడా వేసేసుకుందాము. నేనైతే 4-5 టమాటాలు తీసుకున్నానండి. అన్నట్టు నా షార్ట్స్ చూస్తున్నారా? నా గార్డెన్లో చిన్న చిన్న బుజ్జి టమాటాలు భలే వచ్చేస్తున్నాయండి. కనీసం వారానికి ఒక 2-3 అయినా ఉంటున్నాయి. సరే, ఇప్పుడు ఉప్పు వేసుకుందామా? 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఎందుకంటే టమాటాలు ఫాస్ట్గా కగ్గిపోతాయి కదా, మెత్తగా అయిపోతాయి కదా, అందుకు. ఇక మూత పెట్టేసుకుందాము. టమాటాలు కాస్త మెత్తగా అయ్యే లోపల నేను కాస్త టీ తాగేస్తాను. టీ కప్పు అంత పెద్దదున్నా దాంట్లోకి టీ కొంచెమే ఉందండి. సో ఇక చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయాయి, మెత్తగా అయిపోయాయి. ఒక్కసారి కలిపేసుకుందామా? సరే, ఇంకొక ప్లేట్లో తీసేసుకుందాము. చల్లారుతుంది. ఇది చల్లారడానికి కాస్త ఫ్యాన్ కింద పెట్టేశాను. ఈలోగా తవా పెట్టేసుకున్నానండి. ఇది ఐరన్ తవా. ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను. చాలా బాగుందండి ఈ ఐరన్ తవా మాత్రం. దోశలు చాలా బాగా వస్తున్నాయి. సో రాత్రే నేను మినపప్పు, బియ్యం నానబెట్టుకున్నాను, మిక్సీ చేసుకున్నాను. సో ఇలా వచ్చింది దోశ పిండి. దీంతో ఒక దోశ వేసేసుకుంటున్నాను. దోశ వేసే లోపల ఒక పాట పాడుకుందాం అంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు కదండి. ఆబ్వియస్గా నా మనసులోకి వచ్చే ఒకటే పాట. దోశ అమ్మ దోశ, వేడి వేడి దోశ, అమ్మకు 1, నాన్నకు 2. ఈ పాట వస్తుందండి, ఏమనుకోకండి. సో ఈ క్యాస్ట్ ఐరన్ తవా వల్ల చాలా బెనిఫిట్గా ఉందండి. అసలు దోశలు చాలా పల్చగా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఇక నేను పచ్చడి చేసేసుకున్నాను ఒకవైపు. ఇదిగోండి. సో దోశ కూడా వచ్చేసింది. అది మాడలేదండి, నల్లగా కనిపిస్తుందని అనుకోకండి. మాడలేదు, బాగానే ఉంది, రెడ్గా ఉంది. చట్నీకి నేను పోపు వేసుకోలేదండి, ఎందుకంటే ఆల్రెడీ పోపులోనే అన్నీ వేగాయి కాబట్టి ఇక పిల్లలకి పెట్టేస్తున్నాను. ఎందుకంటే స్కూల్కి లేట్ అయిపోతుంది, అందుకే త్వరగా పెట్టేస్తున్నాను. సహజ్కి, చరిష్కి బాగా నచ్చిందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్. థ్యాంక్ యూ.